నమస్తే చంద్ర, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను చూస్తే జాలేస్తుంది. 5 ఏళ్ల పరిపాలనలో ఎన్నెన్నో మంచి పనులు చేసుకోవడం ప్రజలకు చెప్పుకోలేక రాజకీయంగా నష్టపోయారు. ఈ విషయాన్ని ఇవాళ జగనే స్వయంగా చెప్పుకోవడం గమనార్హం. తెలియక చేస్తే పొరపాటు అంటారు, నష్టం జరుగుతుందని తెలిసి కూడా దాన్నే కొనసాగిస్తే తప్పంటారు. ఇప్పుడు తన ప్రచార టీం విషయంలో వైఎస్ జగన్ చేస్తోంది ముమ్మాటికి తప్పే. చంద్రబాబు సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజలకు తెలియజేయడానికి వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. పంటల సాగు నిమిత్తం రైతులకు తగినంతగా ఎరువులు అందజేయకపోవడం, అలాగే గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. అలాగే మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం, ప్రజలకు వైద్యం అందించడంలో చంద్రబాబు సర్కార్ ప్రదర్శించే నిర్లక్ష్యాన్ని ఆయన విపులీకరించారు. అదే సందర్భంలో వైసీపీ హయాంలో 17 వైద్య కళాశాలలను రాష్ట్రానికి తీసుకురావడం, వాటిలో 7ంటిని తక్కువ కాలంలోనే నిర్మించడాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా ఫోటోలతో సహా జగన్ చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇవే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్సిలు, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు, కిడ్నీ బాధితులకు ఉచితంగా లేక అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించేందుకు నిర్మించిన వైద్య కళాశాలలను ఆయన చూపించారు. తమ హయాంలో ఇవన్నీ మచ్చుకు కొన్ని మంచి పనులు అని ఆయన అన్నారు. ఇంకా ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ చెప్పుకోలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ మంచి పనులు చేసి తక్కువ చెప్పుకున్నాము అన్నారు. ప్రచారం చేయడం తమ వాళ్లకు చేత కాలేదని అన్నారు. ఇప్పటికీ తమ వాళ్లు గేర్ మార్చలేదని అన్నారు. చేసిన పనుల గురించి ప్రచారం చేయడంలో తమ వాళ్లు ఇప్పటికీ వెనకబడ్డారని ఆయన వాపోయారు. మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కాదు, అది మా ప్రాబ్లం. ఇంకా చాలా ఉండాలి. తిరుపతిలో చైల్డ్ పీడియాట్రిక్ సెంటర్ ఫొటోసు, ఇంకా ఐటీడీఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్, ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాలా. మా వాళ్ళు ఇంకా గేర్లేక ఇప్పటికి కూడా గేర్లేక రాలేకుండా. ఇవాళ మీడియా సమావేశంలో తమ హయాంలో చేసిన మంచి పనుల గురించి చెప్పడం వింటే, అవురా ఇంత చేసి కూడా ప్రజలకు చెప్పుకోవడం చేతకాక అనవసరంగా బద్నామయ్యారనే ఆలోచన ఎవరిలోనైనా కలుగుతుంది. అయితే ఏ ప్రభుత్వమైనా, రాజకీయ పార్టీ అయినా శక్తివంతమైన పిఆర్ టీం పెట్టుకుంటుంది. ఎందుకంటే మంచి చేయడం ఒకటే సరిపోదు, దాన్ని విస్తృతంగా ప్రజలకు తెలియజేయడంలో చీఫ్ పిఆర్ఓ నేతృత్వంలోని టీం పనిచేయాల్సి ఉంటుంది. వైసీపీ హయాంలో పూడి శ్రీహరి అనే వ్యక్తి చీఫ్ పిఆర్ఓగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం పార్టీకి ఆయనే చీఫ్ పిఆర్ఓ. ఇతని పనే ప్రభుత్వం చేసే మంచి పనుల్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడం, వివిధ రకాల మీడియా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల చెంతకు తీసుకెళ్లాలనే బాధ్యతల్ని విస్మరించినట్టు ఇవాల్టి వైఎస్ జగన్ మీడియా సాక్షిగా చెప్పిన మాటలే రుజువు. అసలు పని తప్ప కొసరి పనులపై శ్రీహరి దృష్టి సారించడం వల్లే వైసీపీ రాజకీయంగా దారుణంగా దెబ్బతిందని వైఎస్ జగన్ ఇవాళ ప్రచారంపై చేసిన కామెంట్సే నిదర్శనం. విద్య, వైద్య రంగంలో వైసీపీ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలు, గొప్ప గొప్ప పనులపై మీడియా ప్రతినిధులకు తెలియజేయడంలో తన పిఆర్ టీం విఫలమైందని ఇవాల్టి మీడియా సమావేశంలో జగన్ పచ్చి నిజాన్ని అంగీకరించడంతో పాటు బయటపెట్టారు. ఇప్పటికీ తన వాళ్లు ప్రచారంలో వెనకబడ్డారని జగన్ ఆవేదన వ్యక్తం చేయడం చూస్తే బాధ కలుగుతుంది. లోపం ఎక్కడుందో తెలియకపోతే అర్థం చేసుకోవచ్చు, కానీ తానే స్వయంగా చేసిన పనుల్ని చెప్పుకోవడంలో వెనకబడ్డామని జగన్ చెప్పారు. తన పిఆర్ టీం చాలా బలహీనంగా ఉందని తెలిసిన తర్వాత కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే అంతిమంగా మరోసారి భారీ మూల్యం చెల్లించాల్సింది తానేనని జగన్ గ్రహించాలి. గేర్ మార్చాల్సింది పిఆర్ టీం కాదు, వాళ్ల కెపాసిటీ అంతే. మార్చాల్సింది చీఫ్ పిఆర్ఓ శ్రీహరిని అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తక్షణం పూడి శ్రీహరిని చీఫ్ పిఆర్ఓ బాధ్యతల నుంచి తప్పిస్తే తప్ప ప్రచారంలో వైసీపీ పుంజుకోదు. ఎటు శ్రీహరికి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. శ్రీహరికి వైసీపీ కావాలి, అంతే తప్ప వైసీపీకి శ్రీహరి వల్ల పైసా కూడా ప్రయోజనం లేదని ఇవాల్టి జగన్ కామెంట్స్తో స్పష్టతొచ్చింది. ప్రచారం లాంటి కీలక విషయాల్లో జగన్ మొహమాటానికి వెళ్లకూడదు. కడపలో ఒక మొరటు సామెతుంది, మొహమాటానికి పోతే వితంతు గర్భవతి అయిందట అని. శ్రీహరి విషయంలో వైసీపీ పెద్దలు మొహమాటానికి పోయి గత ఎన్నికల్లో ఏమైందో ఇవాల్టి జగన్ మీడియా సమావేశం చూసిన వాళ్లకు అర్థమవుతుంది. ఇంకా శ్రీహరిని చీఫ్ పిఆర్ఓ బాధ్యతల్లో కొనసాగిస్తే వైసీపీ పుట్టి మునగడం ఖాయం. పూడి శ్రీహరిని నమ్ముకుంటే మా పార్టీ హరీమనాల్సిందే అని ఒక మహిళా అధికార ప్రతినిధి ఆవేదనను వైఎస్ జగన్ అర్థం చేసుకోవాలి. కొన్ని ముఖాలు వైసీపీకి రాజకీయంగా నష్టం తీసుకొస్తాయనే అభిప్రాయం ఉంది.
శ్రీహరి విషయంలో మీడియా ప్రతినిధుల్లో ఉన్న అభిప్రాయాల్ని తెలుసుకుని ఆయన కొనసాగించాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటే మంచిది. ఎందుకంటే కూటమితో చేసే యుద్ధంలో పబ్లిసిటీ విభాగాన్ని పేలవమైన సారథి చేతిలో పెట్టడం ముమ్మాటికి ఘోర తప్పిదం. మంచి చెడుల గురించి మీడియా మాధ్యమంగా ప్రపంచం తెలుసుకునే నేటి సాంకేతిక యుగంలో సరైన వ్యక్తుల్ని పెట్టుకోవడం అనేది అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం. మళ్ళీ అధికారంలోకి రావాలని శ్రమిస్తున్న జగన్ తన చుట్టూ ఉన్న వేస్ట్ను తొలగించడం మొదట చేయాల్సిన పని. ఆ దిశగా అడుగులు వేస్తే వైసీపీకి మంచి రోజులు వచ్చినట్టే. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.